హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం రాగి పిండి ఇంకా బెల్లంతో చేసుకునే అమ్మమ్మల కాలం నాటి ఒక హెల్దీ స్వీట్ రెసిపీని చూద్దాము. బాడీ స్ట్రాంగ్గా అవడానికి, ఎముకలు బలంగా ఉండడానికి, ఇంకా ఎనీమిక్గా ఉన్నవాళ్ళు అంటే బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు మీకు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలాంటి హెల్దీ స్వీట్స్ చేసుకోండి. రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, చాలా మంచిది హెల్త్కి. బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇంకా హెల్దీ. ఇదైతే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మరి ఈ టేస్టీ ఇంకా హెల్దీ రాగి హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి. స్టవ్ పైన అడుగు మందం ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి. ఈ జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత నెయ్యి రాకుండా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలో 1 కప్పు రాగి పిండి వేసుకుని లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ రాగి పిండి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ హల్వా టేస్ట్ అంతా కూడా ఈ రాగి పిండి వేయించుకోవడంలోనే ఉంటుంది. మాడిపోకుండా ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇది వేగడానికి 8 to 10 minutes టైం పడుతుంది. చూడండి, బాగా వేగిపోయింది. ఇలా వేయించేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని దీంట్లో 1 కప్పు తురిమిన బెల్లం, అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం రాగి పిండి ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని 1 పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఒక బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని మనం వేయించి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, అందులోకి ఫిల్టర్ చేసి వేసేసుకోవాలి. ఏమైనా నలకలు ఉంటే పోతాయి. స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలండి. ఈ బెల్లం నీళ్ళు, ఈ రాగి పిండి, ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా, ఉండలేమి లేకుండా బాగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముందే స్టవ్ ఆన్ చేయొద్దు. బాగా కలుపుకొని చూడండి, ఈ విధంగా దగ్గరగా అయిపోతుంది. కొంచెం సేపటికి ఉండలేమి లేకుండా బాగా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఈ నెయ్యి అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగే కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ అయితే లో మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. ఇది 2-3 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ ఈ నెయ్యి అంతా ఇందులో కలిసేలాగా కలిపేసుకుని మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ అయితే అస్సలు హైలో పెట్టద్దండి, రాగి పిండి త్వరగా అడుగు పట్టేసుకుంటుంది. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇలా కలుపుతూ ఉంటే ప్యాన్కి అంటుకోకుండా ఉంది అంటే మనం వేసిన నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్లే. ఈ నెయ్యి అంతా పీల్ చేసుకుని మళ్ళీ ఇందులో నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనకి చూడండి, కొంచెం సేపటికి ఈ విధంగా ఒక ముద్దగా అయిపోతుంది. నెయ్యి అయితే 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నెయ్యి పడుతుంది. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి, ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. అమ్మమ్మల కాలంలో అయితే ఈ జీడిపప్పు కూడా వేసేవాళ్ళు కాదండి. రాగి పిండి, బెల్లం, నెయ్యి, మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, అంతే. ఇవి వేసి స్వీట్ చేసేవాళ్ళు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ స్వీట్. చాలా హెల్తీ కూడా. చూడండి, బాగా ఒక ముద్దగా అయిపోయి అంచుల దగ్గర నుంచి మనం వేసిన నెయ్యి సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అడుగు మందం కలిగిన తీసుకుంటే మనకి అడుగు పట్టుకోకుండా చక్కగా ఉడుకుతుంది. రాగి పిండి హల్వా అయితే రెడీ అయిపోయింది. దీన్ని రాగి తోప అని కూడా అంటారండి. ఈ స్వీట్ని పాత రోజుల్లో ఆడపిల్లలకి ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉండడానికి మెచ్యూర్ అయినప్పుడు, అలాగే పీరియడ్స్ టైంలో ఎక్కువగా తినిపించేవాళ్ళు. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్దీ కూడా. మరింత హెల్దీ ఇంకా టేస్టీ స్వీట్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.